భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ప్రణామం స్వామి. నీవా దేవి? అవును స్వామి, నేనే. ఏమైంది దేవి? నేడు నీ ముఖారవిందంలో కించిత్ వేదనాభావం గోచరిస్తోంది. అందుకు కారణమేమిటి దేవి? ఆ విషయమే తమను అడగాలనొచ్చాను స్వామి. తమ ముఖమునందేవో నూతన భావాలు గోచరిస్తూ ఉన్నాయి. అవి ఇంతకు ముందెన్నడూ చూడలేదు. తమ వేణువు సైతం నేడో వేదనతో కూడిన స్వరాలను పలుకుతున్నది. ఏం సంభవించింది స్వామి? తమ భక్తులెవరైనా దుఃఖావస్థలో ఉన్నారా? లేనిచో తమ భక్తులెవరైనా సంసార బంధంతో కలవరపడుతున్నారా? తమ వ్యాకులతను చూసి తమ మురళి యొక్క మధుర స్వరం కూడా చలించినది. కేవలం నీవు మాత్రమే మా అంతరంగాన్ని దర్శించగలవు. అందువల్లనే మేము ఏ విషయాన్ని దాచం. నీ ఊహ నిజమే దేవి. ఈ సంసారం అనే మాయ మా భక్తుణ్ణి దుఃఖ సాగనంలో ముంచి ఎంతగానో పీడిస్తోంది. ఒక బలవంతమైన విషనాగు ఒక బలహీనుణ్ణి ప్రాణాలతో మింగి తన నోటి నుండి వెలికి రాకుండా చేసినట్లుగా దారిద్ర్య బంధనాలు మా భక్తుణ్ణి పట్టి పీడిస్తున్నాయి. మాకది ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తోంది దేవి. అంతటి భక్తుడెవరో? అతని దుఃఖాన్ని తమరు చూస్తున్నారే కానీ దూరం చేయడం లేదు. అతనెవరో? సుధాముడు. సుధాముడా? ముందెన్నడూ ఆ పేరు వినలేదే. కొత్త భక్తుడా?
పాత భక్తుడే. ఎన్నో జన్మలుగా పరమ భక్తుడు. అంతేగాక ఈ జన్మలో మాకు బాల్యమిత్రుడు కూడా. మాటలతో నన్ను మభ్యపెట్టకండి. చెప్పండి, ఎవరతను? ఎక్కడుంటాడు? అలా చూడు, ఇంత రాత్రివేళ ఆ కుటీరంలో మేల్కొని ఉన్నాడు. విశ్వమంతా నిద్రాదేవి ఒడిలో జోగుతుంటే అతడు ఆ కుటీరంలో కూర్చొని మా నామాన్ని స్మరిస్తున్నాడు. శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. అతనికి సంభవించిన కష్టమేమిటి స్వామి? అతడు కడు దరిద్రంలో ఉన్నాడు. అతని కష్టం పేదరికం. పేదరికమా? ఎనలేని పేద. శ్రీకృష్ణ 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 చూసావా, కేవలం జలాన్ని సేవించి తృప్తి చెందుతున్నాడు. ఈ లోకంలో అన్నిటికంటే కఠినమైంది పేదరికం. ఈ పేదరికం తన ప్రభావంతో మహామహా వీరాధి వీరుల్ని సైతం నిర్వీర్యుల్ని చేయగలదు. ఈ పేదరికం మహామహా జ్ఞానుల యొక్క మహామహా ధర్మాత్ముల యొక్క ధైర్యాన్ని, బుద్ధి కౌశలాన్ని తుత్తునీలు చేస్తోంది. పైగా వారిని ధర్మ మార్గం నుంచి తొలగించి అధర్మ మార్గంలో పడిపోయేలా చేస్తుంది. మా ఈ భక్తుడు పేదరికపు చివరి అంచులకు చేరుకున్నాడు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంతటి మహోన్నత వ్యక్తి అయినా మనస్థైర్యాన్ని కోల్పోవలసిందే.